హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు బ్లాగ్ వచ్చేసి మంగళవారం రాహుకాల టైంలో పెట్టి నిమ్మకాయ దీపారాధన. మీరందరూ కూడా నా వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్. మార్నింగే ఇంట్లో దీపం పెట్టేసేసానండి. దీపం పెట్టిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి స్వీట్ పొటాటోని రెడీ చేసుకొని పెట్టుకుందామని రెడీ చేస్తున్నానండి. ఈ స్వీట్ పొటాటో అనేది వాటర్లో కాకుండా నెయ్యిలో కానీ మేగడలో కానీ వెన్నపూసలో కానీ ఉడకబెట్టుకుంటే టేస్టీగా ఉంటుందండి. నెయ్యి లేదు కాబట్టి పాల మీద మేగడ వేసుకుంటున్నానండి. ఈ రెసిపీ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలను దాంట్లో వేసుకోవాలి. నెయ్యి అలా పైకి వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి కదిలించుకొని మూత పెట్టుకొని మూత మీద వాటర్ పోసుకోవాలండి. మూత మీద వాటర్ దాంట్లో పడకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. అవి మధ్య మధ్యలో కదిలించుకోవాలి. అలా కదిలించుకోవడం వల్ల కింద అడుగంటకుండా ఉంటుంది. పూజకు అవసరమైనటువంటి సామాను రెడీ చేసుకుందామండి. ముందుగానే ఇంట్లో నిమ్మకాయలను కట్ చేసుకొని నిమ్మరసం తీసేసి దీపాలు రెడీ చేసుకుంటానండి. ఇలా రెడీ చేసుకోవడం వల్ల పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోగలుగుతాము. అప్పటికప్పుడు చేసుకుంటే హడావుడి అయిపోతుందండి. ఇంకొకటి, ఇలా ముందే రెడీ చేసుకోవడం వల్ల నిమ్మకాయలో ఉన్న తడి అనేది పూర్తిగా ఆరిపోతుంది. ఈ నిమ్మరసాన్ని నేను ఇంట్లో వాడుకోకుండా చెట్లలో పోసేస్తానండి. నిమ్మకాయ దీపాలు రెడీ అయిపోయినాయండి. స్వీట్ పొటాటో రెడీ అయిందో లేదో చూద్దాము. ఇది పూర్తిగా ఉడికిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక పూజ సామాన్ రెడీ చేసేసుకుందాము.
ఒత్తులను ముందుగా నూనెలో నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకోవడం వల్ల ఒత్తి నిదానంగా వెలుగుతుంది. పూజకు కావాల్సినటువంటి వాటర్ బాటిల్ అక్కడ పుట్ట ఉందంటే పుట్టలో పాలు పోయడానికి ఆవు పాలు తీసుకువెళ్తున్నాను. టెంపుల్కి వచ్చేసానండి. రాహుకాల టైంలో పెట్టాల్సిన దీపాలను పెట్టేశాను. పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ ఇంత అయిపోయిన తర్వాత నూనె అనేది రెండోసారి వడ్డించాలి కాబట్టి వడ్డించేస్తున్నాను. పూజ అయిపోయిన తర్వాత కంపల్సరీగా రెండోసారి అనేది నూనె వడ్డించాలంటండి. అలా వడ్డిస్తేనే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.